హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ ప్రభుత్వము కొత్త పెన్షన్ల మీద గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. నేను చెప్పేటువంటి కేటగిరీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా కొత్తగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. అది ఎవరు పెట్టుకోవచ్చు, ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు, అర్హతలేంటి, అండ్ అలాగే అప్లికేషన్స్ అనేటువంటివి ఏ డేట్ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి, అప్లికేషన్ విధానం ఎలా ఉండబోతుంది, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులు ఏ నెల నుంచి అయితే పంపిణీ చేస్తారు, ఈ సమాచారం మొత్తం కూడా ఈ వీడియో ద్వారా అందజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీకు గనుక నచ్చినట్లయితే. అలాగే కింద హైప్ అనే బటన్ అయితే ఉంటుంది, ఈ వీడియోకు హైప్ కూడా ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి గైస్. లేట్ చేయకుండా టాపిక్లో గనక వచ్చేసినట్లయితే, తాజాగా మన ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మీద గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి. నేను చెప్పేటువంటి కేటగిరీ వాళ్ళందరికీ కూడా కొత్తగా అప్లికేషన్స్ అనేటువంటి వాటిని ప్రారంభించబోతున్నారనమాట. వాటన్నిటి గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. తెలుగుతో వచ్చేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము స్పౌస్ ఫింక్షన్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మహిళలు మాత్రమే వర్తిస్తుంది ఈ స్పౌస్ ఫింక్షన్స్ అనేటువంటివి. సో వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఈ పెన్షన్లకు అనేటువంటి వాటికి అప్లికేషన్స్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించబోతున్నారు. అది ఎవరికి కల్పిస్తున్నారు అనే వివరాలన్నిటి గురించి డిస్కస్ చేసుకుందామండి. మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ విధంగా మీకోసం గ్యాదర్ చేసి తీసుకురావడం అయితే జరిగింది. నవంబర్ 30, 2023 తర్వాత తిరస్కరించినటువంటి స్పౌస్ ఫింక్షన్ కేసులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి చాలా వరకు కూడా రిజెక్ట్ అయినాయన్నమాట. ఓకేనా. సో అప్పుడు అప్లై చేసుకునేటువంటి వాళ్ళలో ఎవరి అప్లికేషన్స్ అనేటువంటివి రిజెక్ట్ అయ్యుంటాయో అటువంటి వాళ్ళందరికీ కూడా తిరిగి మరలా ఇంకొక ఛాన్స్ అనేదైతే ఇస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు. ఓకేనా. స్పౌస్ ఫింక్షన్స్ అంటే ఏం లేదండి, మీ ఫ్యామిలీలో ఓకేనా ఎవరైతే భర్త ఉంటారో సో అతను పెన్షన్ తీసుకుంటూ సడన్‌గా మరణించినట్లయితే ఆ పెన్షన్‌ను వాళ్ళ భార్యలకు చేంజ్ చేసి, మార్పిడి చేసి ఇవ్వటాన్ని స్పౌస్ ఫింక్షన్స్ అయితే అంటారనమాట. ఓకేనా. సో ఈ స్పౌస్ ఫింక్షన్ కింద రూ. 4,000 పెన్షన్ మాత్రమే వర్తిస్తుంది. ఇలా ఈ ఈ 2023 నవంబర్ 30 తరువాత అప్లికేషన్స్ పెట్టుకొని ఎవరివైనా రిజెక్ట్ అయ్యున్నట్లయితే ఆ అప్లికేషన్స్ వాళ్ళందరికీ కూడా పాత అప్లికేషన్ పైన మనకు రోల్ బ్యాక్ చేసుకునే ఆప్షన్ అయితే కొత్తగా తీసుకురావడం జరిగింది. ఈ స్పౌస్ ఫింక్షన్ కేటగిరీకి చెంది మాత్రమే. ఓకేనా. ఈ రోల్ బ్యాక్ ఆప్షన్ అనేది మనకు ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. అసలు రోల్ బ్యాక్ అనేది అంటే ఏంటి? అది ఎలా చేస్తారో ఆ వివరాలన్నిటి గురించి. ఇక్కడ చూడొచ్చు. గతంలో అర్హత లేదని తిరస్కరించబడి ఉన్నట్లయితే, కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారము కలిగి ఉన్నట్లయితే ఓకేనా. అటువంటి వాళ్ళందరికీ కూడా డబ్ల్యూఈఏఎస్ఎస్పి లాగిన్ ద్వారా రీఎంట్రీ ఆప్షన్ను ఉపయోగించి కొత్త దరఖాస్తులు అనేటువంటి నమోదు చేయాలని గ్రామ వార్డు సచివాలయం అధికారులకైతే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో మీరు గతంలో ఉంటారు అప్లికేషన్స్ అనేటువంటివి స్పౌస్ ఫింక్షన్లకు సంబంధించి. అప్పుడు కొన్ని కారణాల చేత వాళ్ళు తిరస్కరించుంటారు, అంటే వాళ్ళ చేత రిజెక్ట్ అయి ఉంటుంది అది. సో కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం అది కనుక కరెక్టే, మీకు అర్హతలు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం సో మీరు ఈ యొక్క రీఎంట్రీ ఆప్షన్ ఉపయోగించి మీకు కొత్తగా దరఖాస్తు అనేది నమోదు చేస్తారు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళినట్లయితే. ఓకేనా. సో కాబట్టి వీటన్నిటికి సంబంధించిన నేమ్స్ అనేటువంటివి మొత్తం కూడా మనకు గ్రామ వార్డు సచివాలయాలకైతే వచ్చున్నాయి. ఈ రీఎంట్రీ ఆప్షన్ పెట్టడానికి ఒక లిస్ట్ టైప్లో గ్యాదర్ చేసి గ్రామ వార్డు సచివాలయాల అధికారుల దగ్గరికి అయితే పంపించున్నారు. ఆ లిస్టులో నేమ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొత్తగా ఈ దరఖాస్తులు అనేటువంటివి నమోదు చేస్తారనమాట. మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఎవరైతే రిజెక్ట్ అయ్యి ఉంటాయో అప్లికేషన్స్ అన్నీ వాళ్ళందరూ కూడా ఒకసారి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి చెక్ చేయండి. ఆ లిస్టులో మీ నేమ్ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా కొత్తగా దరఖాస్తులు అనేటువంటివి చేస్తారు. రీ ఎంట్రీ ఆప్షన్ చేసినప్పుడు కొత్తగా మనకు అప్లికేషన్ నంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. తాజా వివరాలను అయితే ఎంటర్ చేస్తారనమాట. ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి అప్డేట్స్, అవసరమైనటువంటి పత్రాలన్నీ కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తారు ఆన్లైన్లో వాళ్ళే. అర్హతల పరిశీలన తర్వాత పెన్షన్ ప్రాసెస్ అనేది అవ్వటం జరుగుతుంది. పాత అప్లికేషన్తో సంబంధమే లేదు. ఇది ఫ్రెష్గా ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నట్టయితే ఉంటుందండి. మీరు వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, మీ ఆధార్ కార్డు, మీ భర్త ఆధార్ కార్డు, మీ భర్త మరణ ధృవీకరణ పత్రము, డెత్ సర్టిఫికేట్ అనమాట. దాని తర్వాత ఫ్యామిలీ ఫోటో కూడా ఒకటి ఉంటే తీసుకువెళ్ళండి. ఇంకా రేషన్ కార్డు జెరాక్స్. ఓకేనా. సో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళినట్లయితే మీకు కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. అక్కడ అప్లికేషన్స్ అనేటువంటి త్వరగా చేస్తారు వాళ్ళు తొందరగా. ఓకేనా. సో ఇలా కొత్తగా మనకు స్పౌస్ ఫింక్షన్లకు కూడా అవకాశం అయితే కల్పించున్నారు. ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ ఇకపోతే మనకు రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, క్యాన్సర్ రోగులు,
వికలాంగులు వీళ్ళందరికీ కూడా త్వరలోనే కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవడానికైతే అవకాశాలు కల్పించబోతుంది ప్రభుత్వం. ఓకేనా. సో ఆల్రెడీ గత నెలలోనే మనకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, జిల్లాల కలెక్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి ఫైనల్గా జిల్లాకు 200 పెన్షన్ల చొప్పున ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 మందికి పెన్షన్లకు సంబంధించి, అది కూడా ఈ 3 కేటగిరీలు నేను ఏవైతే చెప్పానో ఆ 3 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశాలు అయితే ఇవ్వండి ముందుగా. ఎందుకంటే వాళ్ళు డైలీ కూడా చాలా వరకు వాళ్ళు ఈ టెస్ట్ల కోసము, ఒక డయాలసిస్ పేషెంట్లు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు రొటీన్గా హాస్పిటల్స్కి అనేటువంటిది వెళ్తూ ఉంటారన్నమాట. డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి చాలా అధిక ఖర్చు అనేది అయితే వస్తుందన్నమాట. సో అందువల్ల ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఖర్చుకి కొంచెం ఆర్థిక సహాయం కోసము ప్రభుత్వము వీళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా పెన్షన్లకు అవకాశం కల్పించండి అని నిర్ణయం తీసుకొని ముందుగా అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీ వాళ్ళకైతే అందించబోతున్నారు. అందులో కూడా కొన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము. వికలాంగులు సాధారణంగా వికలాంగతత్వం ఉన్నటువంటి వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు అనమాట. వీళ్ళకి కొత్తగా పెన్షన్ అనేది మనకు 6,000కు పెంచారు కాబట్టి 6,000 రూపాయలు అయితే వస్తుంది. బహుళ వికలాంగతత్వం కుష్ఠరోగులు ఉన్నట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పూర్తిగా వికలాంగతత్వం ఉన్నట్లయితే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పారాలిసిస్, వీల్చైర్, మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళు వీళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. దాని తర్వాత తీవ్రమైనటువంటి మజిల్స్ వ్యాధులు అండ్ ప్రమాద బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 15,000 రూపాయల పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కిడ్నీ, తలామిసియా, ఓకేనా, తలసిమియా మొదలైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, 2 కాళ్ళ ఎలిఫెంటియాసిస్ గ్రేడ్ 4 కింద ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అవయవ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సికేడియు డయాలసిస్ చేసుకుంటున్నటువంటి రోగులు వీళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేసుకునేటువంటి రోగులు, ఇక సికిల్ సెల్ వ్యాధి కలిగి ఉన్నటువంటి వాళ్ళు, తలాసిమియా వ్యాధి కలిగి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళకి అప్లికేషన్ డేట్స్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. యాక్చువల్గా మనకి ఈ మంత్లోనే రిలీజ్ చేస్తామని ఉన్నారు చాలామంది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రొసీడింగ్స్ అనేటువంటివి రావాలండి. ప్రొసీడింగ్స్ వచ్చాక గవర్నమెంట్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. మ్యాక్సిమం మనకు ఈ నెలాఖరు లోపల ప్రొసీడింగ్స్ వచ్చినట్లయితే ఫిబ్రవరి నెల నుంచైనా అప్లికేషన్స్ మొదలుపెట్టే అవకాశాలు ఉండొచ్చు. అది కూడా ప్రొసీడింగ్స్ వస్తేనే, కన్ఫామ్గా చెప్పడం లేదు. ఈ లోపల మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. మెయిన్గా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు మెడికల్ సర్టిఫికేట్ చేయించి పెట్టుకోండి. వికలాంగులు సదరం సర్టిఫికేట్ చేయించి పెట్టుకోండి. అండ్ దీంతో పాటుగా ఇంకొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడుగుతున్నాను, రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. గైస్, పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకునేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.